హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్వి బావ మర్దల్ ఛానల్. ఇవాళ మనం టాలీ సాఫ్ట్వేర్లో హెడ్ ఆఫీస్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆ హెడ్ ఆఫీస్కి ఒకవేళ బ్రాంచెస్ కనుక ఉన్నట్లయితే ఎలా అటాచ్ చేయాలి. ముందుగా బ్రాంచెస్ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. వాటిని మనం హెడ్ ఆఫీస్కి లింక్ చేస్తాం. అందుకోసం కంపెనీ ఇన్ఫో బటన్ దగ్గరికి వస్తున్నా, ఇక్కడ క్రియేట్ కంపెనీ తీసేసుకుంటున్నా. సులభతరంగా ఉండటానికి పేరు దగ్గర రామకృష్ణ గ్రానైట్స్ అని ఇస్తున్నా. కంట్రోల్ ఏ కీబోర్డ్లో క్లిక్ చేస్తూ సేవ్ చేస్తున్నా. మొదటి బ్రాంచ్ అన్నమాట వీళ్ళు. రెండవ బ్రాంచ్ కోసం క్రియేట్ కంపెనీ దగ్గరకు వస్తున్నా. పేరు దగ్గర శ్రీను గ్రానైట్స్ అని ఇస్తున్నా. కంట్రోల్ ఏతో సేవ్ చేస్తున్నా. రెండు బ్రాంచెస్ని చేశాను. అలాగే హెడ్ ఆఫీస్ని చేయవలసిన ఆప్షన్ కోసం గమనిస్తే క్రియేట్ గ్రూప్ కంపెనీ అని ఉన్నది. గ్రూప్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ. ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తున్నాను. ఇది హెడ్ ఆఫీస్ యొక్క అప్లికేషన్ ఫామ్. నేమ్ దగ్గర వీళ్ళ కోసం గాను ఆర్కే గ్రానైట్స్ అండ్ మార్బుల్స్ అని ఇలా ఇస్తున్నా. నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళటానికి ఎంటర్ కీని క్లిక్ చేస్తున్నా. అడ్రస్ని అడుగుతుంది. వీళ్ళు ఉన్నది మార్టూర్, ప్రకాశం, అలాగే ఆంధ్రప్రదేశ్. కంట్రీ ఇండియా అండ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ని అడుగుతుంది. ఇలా ఇచ్చాం. అలాగే మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఇచ్చా. మరి హెడ్ ఆఫీస్లో బ్రాంచెస్ని ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనకు మెంబర్ కంపెనీస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మౌస్తో క్లిక్ చేస్తున్న లిస్ట్ రిలేటెడ్ ఇక్కడ మనం గమనించవచ్చు. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అని వచ్చినవి గమనిస్తే ఇక్కడ సెలెక్షన్లో ఉన్న కంపెనీస్ ఈ లిస్ట్లో వచ్చినవి అన్నమాట. ఎవరైతే బ్రాంచెస్ అయి ఉంటారో వాళ్ళని మనం ఇక్కడ తీసుకోగలుగుతాం. ఉదాహరణకు కృష్ణా గ్రానైట్స్, రామకృష్ణ గ్రానైట్స్ అని ఉన్నాయి. శైలజ గ్రానైట్స్, శ్రీను గ్రానైట్స్ అని ఉన్నాయి. శ్రీను గ్రానైట్స్ని తీసుకున్నాను. అలాగే రామకృష్ణ గ్రానైట్స్ని తీసుకున్నా. ఈ రెండు కూడా ఈ కంపెనీకి సంబంధించిన బ్రాంచెస్గా అటాచ్ చేశాం. ఇక ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకున్నాను. అప్లికేషన్ సేవ్ చేస్తున్నాను. ఈ విధంగా హెడ్ ఆఫీస్ని, బ్రాంచెస్ని క్రియేట్ చేయొచ్చు.